ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. మనం ప్రస్తుతం గోకుల్ గ్రాండ్ లో అయితే ఉన్నాం. ఇక్కడ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఇక్కడ పార్టీ ఆఫీస్ లో కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చూసుకోవచ్చు, గతంలో ప్రజారాజ్యం దగ్గర నుంచి ఇప్పుడు జనసేన వరకు మీరు అన్ని వేళలా వీళ్ళకి అందుబాటులో ఉన్నారు. మీ వంతు సాయం మీరు చేస్తున్నారు. ఎలా ఉంటుంది మరి ఈసారి పిఠాపురంలో కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు? ఈసారి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా గెలుస్తారు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. మా పిఠాపురం ప్రజలందరికీ ఉంది. మాకే కాదు, అక్కడ వెళ్ళిన క్యాంపెయిన్ చేసిన ప్రతి గుమ్మం వీధి గ్రామం, పిఠాపురం మండలం, గొల్లపురం మండలం మొత్తం అందరూ, పిఠాపురం టోటల్ నియోజకవర్గం అంతా మన పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారని అందరూ మాకు అష్యూరెన్స్ ఇస్తున్నారు. మేము కూడా నమ్ముతున్నాము. గత 15 సంవత్సరాల నుంచి, అంటే ప్రజారాజ్యం దగ్గర నుంచి మా చిరంజీవి గారు అన్న, పవన్ కళ్యాణ్ అన్న, మా అన్నదమ్ములు నలుగురు ఈ పార్టీకి ప్రతిసారి మేము కలిసి పనిచేస్తున్నాం. మా ఫాదరు కౌన్సిలర్ గా కూడా చేశారు. సో మాకు పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం. పాలిటిక్స్ ఉన్న ఫ్యామిలీ మాది. కానీ నేను మధ్యలో మ్యారేజ్ అయ్యి విశాఖపట్నం పెద్ద న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ లో జాబ్ రావడం వల్ల నేను ఇంకా పార్టీకి దగ్గర రాలేకపోయాను. 19 లో మన పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు బయటికి వచ్చి చాలా వరకు గ్రౌండ్ వర్క్ చేసాము. ఇప్పుడైతే పూర్తిగా నేను నా కంపెనీని వదులుకుని కేవలం మన పవన్ కళ్యాణ్ గారు అభిమానంతోనే, ఆయన మీద ఉన్న ప్రేమ, అభిమానం, ఆత్మీయతోనే, ఆయన యొక్క లక్షణం ఏంటంటే నా అన్నదమ్ములు ఎటువంటి ప్రేమ చూపిస్తారో అలాగే చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్కరి మీద అదే ఆత్మీయత, అదే ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి పిఠాపురం వ్యక్తికి, ప్రతి ఆంధ్రాలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆయన అంటే ఒక ప్రేమ, అభిమానం, ఆత్మీయత, హోమ్లీగా మన ఇంటి మనిషిలాగా అనిపిస్తారు. కాబట్టి ఇప్పుడు మాకు ఏ ఎమ్మెల్యే పోస్ట్ కోసం కాదు, ఏ చిన్న కార్యక్రమం గురించి కాదు, ఏది మాకు అధికారంలోకి రాకపోయినా, ఏమి చేయకపోయినా మా వంతు కృషి ప్రజారాజ్యం దగ్గర నుండి వాళ్ళు గెలవాలి, అలాంటి నాయకులు మనకి కావాలని కోరుకుతో ఇంకా పనిచేస్తున్నాం. మేము ఆడపిల్లలు బయటకు రానివ్వరు పిఠాపురంలో, అయినా సరే మేము బయటకు వచ్చి గుమ్మం తిరుగుతున్నాం. మగాళ్ళ కన్నా ఎక్కువ కలిసి పనిచేస్తున్నాం ఇక్కడున్న ఆడపిల్లలు. నేను పిఠాపురం ఆడబడుచుని, అందుకే అదే అభిమానంతో నా తమ్ముడిని గెలిపించాలని, పవన్ కళ్యాణ్ గెలిపించాలని చాలా కృషి చేస్తున్నాను. ఇంకా పోతే ఒక పిఠాపురం ఆడబడుచుగా నేను ఇక్కడ 15 ఏళ్ల నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఉద్యోగం చేసుకుంటూ మధ్యలో నా పుట్టింటికి వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం శివరాత్రి అనే ఒక కార్యక్రమం పిఠాపురంలో 5 రోజుల పండుగ జరుగుద్ది. ఆ రోజు ప్రతి ఒక్క ఆడపిల్లలు తన పుట్టింటికి వస్తారు. ఆ పిఠాపురం వచ్చినప్పుడు నేను 15 ఏళ్ళుగా నేను గమనించేది ఏంటంటే, పాదగయ అనే ఈశ్వరుడు గుడి ఉంది. ఆ గుడిని ఒక్కళ్ళు, ఎంతో మంది నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఆ గుడిని డెవలప్ చేయలేదు. అన్నతో పవన్ కళ్యాణ్ తమ్ముడికి నేను చెప్పేది ఈ విధంగా కన్వే చేసేదంటే, నా పవన్ కళ్యాణ్ తమ్ముడు వచ్చేకానే అవన్నీ అభివృద్ధి అవుతాయి అనే సంకల్పంతో నేను ఇంకా కృషి చేస్తున్నాను. ఆయన గెలవాలనే తపంతో నేను పనిచేస్తున్నాను. ఇంకేంటంటే రైల్వే స్టేషన్, పిఠాపురం రైల్వే స్టేషన్ చాలా గమనిస్తున్నాను. నేనే స్వయంగా ఎన్నో కష్టాలు పడుతున్నాను. నేను ఒక ఏసీ రూముల్లో కమల్పాక నుంచి ₹1,00,00,000 వరకు ఎదిగే ఒక ఆర్గనైజేషన్ లో పనిచేసి అంత గొప్ప వ్యక్తిని అయినా నేను పిఠాపురం వచ్చినప్పుడు చాలా బాధపడి ఆ బ్రిడ్జ్ మించి ఆ లగేజ్ మోసుకుని రాలేక ఎన్నో కళ్ళ నీళ్ళు వచ్చేలాగా దిగుతున్నాం. నా కోసం కాకపోయినా నా ప్రజలు, నా పిఠాపురం ప్రజలు, ఇప్పుడు పిఠాపురం అంటే ఒక దత్తుడు పుణ్యస్థలం కింద, ఒక పురోహితిగా అమ్మవారి స్థలం, పవిత్రమైన స్థలం కింద ఉన్న ఈ పిఠాపురం ఎంతో మంది చిన్న కాశీగా భావించి ఎంతో మంది వ్యక్తులు ఇక్కడికి వస్తున్నారు. పిఠాపురం ఆ వచ్చే వ్యక్తులకి చాలా సదుపాయాలు కావాలి. ఈ 15 ఏళ్ళ బట్టి వైసీపీ కానీ ఎవ్వరు ఒక్క సదుపాయం చేయలేదు. ఎందుకంటే స్వయంగా నేను పిఠాపురం ఆడబడుచుగా నేను చెప్పేది ఆ విషయం. ఒక రైల్వే స్టేషన్ లో బ్రిడ్జ్ ఎక్కి రావడం, ఎంతో మంది 5 ఆడపిల్లలు ఒక 4 ఏళ్ల క్రితం శివరాత్రి తీర్థానికి వస్తూ అనకాపల్లి నుంచి 5 ఆడపిల్లలు
ట్రైన్ కింద పడి చనిపోయారు. ఎందుకంటే ఆ లగేజ్ బట్టి బ్రిడ్జ్ ఎక్కిలేక పట్టాల మించి దాటుకుని వచ్చే లోపు ఇంకో ట్రైన్ కింద బలైపోయారు. ఆ 5 ఫ్యామిలీలు పడుతుంటే వాళ్ళు ఎవరో తెలియదు, కానీ నేను నా కళ్ళ వెంపటి నీళ్ళు వచ్చాయి. ఏంటి ఇది, ఎవరు డెవలప్ చేయట్లేదు, ఏ నాయకులు డెవలప్ చేయట్లేదు. ఎంపీగా చేశారు వైసీపీ వాళ్ళు, ఎమ్మెల్యేగా చేశారు. వాళ్ళు నేను తప్పు పట్టను, ఎందుకు డెవలప్ చేయట్లేదు? నాయకులు అంటేనే డెవలప్ చేయడానికి. ఎంతమంది మేము కృషి చేసి ఓట్లేసి ఎన్నుకుంటున్నాం, ఎందుకు? అవన్నీ డెవలప్ చేయడానికి. ఏ నియోజకవర్గంలో నిలబెడతారో ఆ యొక్క ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఆ ప్రదేశాలని అభివృద్ధి చేయడానికే నిలబడతారు. ఈ ప్రజలందరూ ఎండనక వాననక ఇన్ని రోజులు బట్టి తిరిగి కష్టపడి ఎన్నుకున్న నాయకుడు వాళ్ళ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే కదా. కానీ నేను స్వయంగా చెప్తున్నాను, పిఠాపురం ఆడపడుచుగా నేను చెప్తున్నాను. మొన్న రీసెంట్ గా ఫిబ్రవరిలో శివరాత్రి అయింది. ఆ శివరాత్రి రోజు నేను 5 రోజులు మేము పుట్టింట్లో ఉండిపోతాం. ఎందుకంటే ఒక రోజు దేవుణ్ణి ఊరేగిస్తారు, ఒక రోజు పాదగలో స్నానాలు చేసి ఆ పరమేశ్వరుని దర్శించుకోవడానికి మాకు ఉన్న ఒక సెంటిమెంట్, మాకు మంచి కలుగుద్దనే సెంటిమెంట్ తో ఈ పిఠాపురం వస్తాం. అటువంటిప్పుడు మేము వచ్చాం. నేను రీసెంట్ గా ఫిబ్రవరిలో వచ్చినప్పుడు ఆ కింద గీతమ్మ వచ్చి ఆ స్టేజ్ ఎక్కి దండం పెట్టి వెళ్ళిపోతారు. కానీ నేను గీతమ్మను తప్పు పట్టట్లేదు, ఆవిడకున్న ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలియదు. అది ఎందుకు డెవలప్ చేయాలి? అది పెద్ద పవిత్రమైన స్థలం, కానీ డెవలప్ చేయడానికి మీకు ఎంతో పట్టదు, ఎన్నో వేల కోట్లు పట్టవు. కానీ నడవడానికి చిన్న సిమెంట్ రోడ్డు పిక్కలేసేసి ఆ భక్తులు నడుస్తుంటే నా కళ్ళ నీళ్లు జరిగాయి. ఎందుకంటే నేను ఒక సామాజిక మార్పు రావాలని తపంతో నేను చిన్నప్పటి నుంచి పిఠాపురం అబ్జర్వ్ చేస్తున్నాను. పక్కన కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే కింద నెగ్గిన తర్వాత పిఠాపురం టెంపుల్ సిటీ కింద, అలాగే మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో అక్కడ ఫ్లైఓవర్ వచ్చే విధంగా, అలాగే ఇక్కడ ఉప్పాడ దాన్ని ఏమో జట్లు కట్టి నిర్మించి హార్బర్ కట్ట కట్టించి, అలాగే మనకి ఇక్కడ పట్టు రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా స్కిల్ అప్గ్రేడ్ చేస్తారని చెప్పి కళ్యాణ్ గారు అయితే హామీలు ఇవ్వడం అయితే జరిగింది. సో ఏదైతే కళ్యాణ్ గారు హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తారంటారా? తప్పకుండా. ఇప్పుడు ఇన్నాళ్ళు నేను జరగలేనివి జరుగుతాయనే తపంతోనే ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారికి మేము ఆడపిల్లలు గుమ్మానికి వెళ్ళి మేము పవన్ తమ్ముడు ఓటు వేయాలని మేము క్యాంపెయిన్ చేస్తున్నాం. సో పిఠాపురం ప్రజలందరూ మీరు గమనించాల్సింది, పిఠాపురమే కాదు యావత్ ఆంధ్ర ప్రజలందరూ ఇది గమనించి పవన్ తమ్ముడు ఎక్కడుంటే అక్కడ ఓట్లు వేయాలని నేను పిఠాపురం ఒక ఆడబడుచుగా, ఆంధ్ర ఆడబడుచుగా మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ లేని నాయకుడు వచ్చినా వేస్టే, రాకపోయినా వేస్టే. ఇప్పుడు మన కన్న తండ్రి సరి అయిన మార్గంలో ఉంటేనే మన 5 ఎంతమంది పిల్లలమైనా పుట్టిన పిల్లలందరూ ఒక మంచి పొజిషన్కి వెళ్తాం. అలాగే మన నాయకుడు మంచిగా ఉండి మనకు డెవలప్ చేస్తేనే మన ఆంధ్ర గాని మన పిఠాపురం గాని బాగుపడుతుంది. సో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించి ఈ విషయాలన్నీ, ఒక పిఠాపురం గురించి నేను ప్రస్తుతం మాట్లాడాను, మిగతా ఆంధ్రాలో ఉన్న ప్రతి వ్యక్తులు ఈ పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో చెప్తారు, ఎన్నో రకాలుగా చెప్తారు. ఎప్పుడు బాగా ఉన్న మనిషి మీదే, కాయలున్న చెట్టుకే రాళ్లు పడతాయి. అందుకే ఆయన చాలా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన అన్ని వదులుకొని మన కోసం దిగి వస్తున్నాడు. కాబట్టి ఈ ఒక్కసారికి నేను ఆంధ్ర ఆడబడుచుగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను, మన పవన్ కళ్యాణ్ తమ్ముడిని మీరు గెలిపించాలని ప్రార్థన. ఈశ్వరుడి దగ్గరది నేను ఆ రోజు 100 మంది పోలీసులు వచ్చారు, ఒక్క పోలీసు ఒక సరి అయిన మార్గంలో ఒక భక్తుడిని సరిగా చూపించలేదు. నా ఎదురుగుండా స్నానాలు, నాకు సెంటిమెంట్, స్నానం చేసి ఆ స్వామిని చూడాలి. అటువంటి ఒక తడిసిపోయి స్నానాలు చేసి వణుకుపోతున్న భక్తుల్ని టప్టపా కొట్టడమే తప్పితే వాళ్ళకు ఒక రకమైన సౌకర్యం ఏది ఇవ్వలేదు. వెళ్లే వంతు వచ్చే వంతు కంకర్రాల మీద నడుచుకుంటూ చెప్పులు లేని కాళ్ళతో వెళ్తాం గుళ్ళో కంటే. ఆ కాళ్ళు ఆ సిమెంట్ రాళ్ళు గుచ్చుకుని ఏడుపు వచ్చింది మాకు. ఇవన్నీ ఎప్పుడు డెవలప్ అవుతాయి? దేవుడు దండం పెట్టుకున్నాను. నా పక్కనున్న భక్తులందరూ ఈ పోలీసులు కొడుతుంటే వాళ్ళు చేసే పని ఏంటి? ఒక మార్గం, మంచి మార్గం, వెళ్ళే దారి వచ్చే దారి ఆ మాత్రం చేయలేరా? ఇలాంటివన్నీ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ వస్తే ఇవన్నీ నా పిఠాపురం ఒక స్వర్ణ పిఠాపురం కింద, పిఠాపురం అంత నియోజకవర్గం ఒక ఆంధ్ర స్వర్ణ పిఠాపురం కింద మారతాయని ప్రతి ఆడపిల్లని, ప్రతి ఆడబడుచుల్ని,
ప్రతి వ్యక్తిని, ప్రతి పౌరుని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఉద్యోగాలు ఏంటి, ఎంతో మాకు వనరులు వస్తాయి. పిఠాపురం ఒక ఎకరం పంట 2 పంటలు పండుతాయి. మామిడి తోటలు ఎన్నో రకరకాలు ఉన్నాయి. ఉప్పాడ పట్టు చీరలు ఉన్నాయి. ఇక్కడ అమ్మిన మగ్గాల మీద అమ్మే చీరలన్నీ ఈ కార్మికుల పాపం చాలా తక్కువతో పాటు ఎన్నో కార్లు వేసుకుని పట్టుకుపోతారు. ఆ చీర ఒక్క చీర వీళ్ళు 1500 ఇక్కడ కొన్న చీర మా విశాఖపట్నంలోనే నేనే గమనించాను. ఒక షాప్ లో 10,000 అంటే ఎంత డిఫరెన్స్ చూడండి. 8,500 డిఫరెన్స్. నేనే కొనుక్కుని పెట్టుకుని చీర, ఆ చీర 10,000 షాపుల్లో చెప్తున్నారు. అంటే ఈ విధంగా ఆ పట్టు వస్త్రాలు నేసే వాళ్ళని ఎంత మోసం చేస్తున్నారు. ఇలాంటివన్నీ నా తమ్ముడు కళ్యాణం వచ్చాక ఇవన్నీ బాగుపడతాయనే ఉద్దేశంతో నేను చాలా కష్టపడి నా స్త్రీలకే కాదు, మా అన్నదమ్ములకే కాదు, నా పిఠాపురం పుర ప్రజలందరికీ నేను చెప్తున్నాను. ఒక అక్కగా, చెల్లిగా, అన్నగా, తమ్ముడుగా అన్ని విధాల మీరందరూ తమ్ముడిని ఓటేసి గెలిపించాలని ప్రార్థన. జై జనసేన. నమస్తే, నేను మాది పిఠాపురం అండి. నేను పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారని కానీ చాలా సంతోషించింది. ఆయన గురించి అందరూ ఆడపిల్లలు, అక్క చెల్లెలు అందరం పవన్ కళ్యాణ్ గురించి మేము పనిచేస్తున్నాము. అందరం కూడా అన్ని ఊళ్ళో వెళ్ళి తిరిగి గుమ్మానికి ఆయన వస్తే, ఆయన గెలిచి పిఠాపురాన్ని ఎంతో వృద్ధి చెందుతారని చాలా సంతోషంగా ఉంది. ఆయన మా ఫ్యామిలీయే కాదు, మా పిఠాపురం ఆంధ్ర జనులు అందరూ ఆయనకి అభిమానులు. ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గౌరవం. ఆయన రావాలి అని మేమందరం అక్క చెల్లెళ్ళు అందరం కూడా, అన్నదమ్ములు అందరం చాలా సంతోషించి చాలా వర్క్ చేస్తున్నాం. గుమ్మగుమ్మానికి వెళ్ళి ఆయన గెలిపించాలి, ఒక్కసారి గెలిపించి చూడాలని మేము కోరుకుంటున్నాము. మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటేనే అభిమానంగా ఉన్నారు. ఆయన పేరే తలుస్తున్నారు. మనం గ్లాసుకే ఓటు వేయాలని అందరూ గుమ్మగుమ్మానికి వెళ్ళి మేము కోరుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. ఆయన గెలుస్తారని మా నమ్మకం సార్. నమస్తే. నేను చాలా గ్రామాలు తిరిగాను. కొడవలి, గొలపురోలు మండలం, కొడవలి, ఇంకోటి చేపురోలు తిరిగాను. అక్కడ వాళ్ళందరికీ పుర ప్రజలందరూ చెప్పేది ఏంటంటే, మన గుర్తు 4వ నెంబరు పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యేగా వెయ్యాలి, ఎంపీగా 9వ నెంబరు బ్యాలెట్ మీద ఉంటది, ఉదయ్ గారికి ఎంపీగా వెయ్యాలి మన పిఠాపురం ప్రజలందరూ. మేము చెప్పేది ఏంటంటే, మీరు ఆ బ్యాలెట్ పేపర్ మీద ఉన్నది చాలా చక్కగా జాగ్రత్తగా చూసుకుని గమనించి మన పవన్ కళ్యాణ్కి 4, ఉదయ్ గారికి ఎంపీ నెంబర్కి ఏమో 9వ నెంబర్కి వెయ్యండి. ఎందుకంటే ఆ బ్యాలెట్ పేపర్ మీద అవతల వాళ్ళు మన మీద వీళ్ళంతా యాంటీ పొలిటీషియన్స్ అందరూ మనకేమని చెప్తున్నారంటే, ఒక బకెట్ షేప్ లో, గ్లాస్ షేప్ లో పవన్ కళ్యాణ్ గారు దగ్గర పేరు పెట్టి ప్రజల్ని, మన అమాయకమైన ప్రజలని అందరినీ, చదువుకున్న వాళ్ళకంటే ఎలాగో తెలుస్తుంది, మిగతా వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చెయ్యాలని వాళ్ళు దగ్గరగా అలాంటి గుర్తులు పెట్టారు. మనం ఎంతసేపు అరవడం, జేజేలు కొట్టడం ఇది కాదు. మనం ఓటు వేసేటాడు ప్రతి ఓటు మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా బ్యాలెట్ పేపర్ మీద గమనించి 4వ నెంబర్ పవన్ కళ్యాణ్ గారికి, 9వ నెంబర్ ఉదయ్ గారికి మీరు ఓటేసి గెలిపించాలి. ఇది చాలా చక్కటి అవకాశం మనకి. ఈ గోల్డెన్ అవకాశం మనం ఉపయోగించుకోకపోతే మన చరిత్రలో ఇక ఉండము. ఇప్పుడు గాని మనం తమ్ముని గెలిపిస్తే మన ఆంధ్ర అంతా స్వర్ణాంధ్ర కూడా లాగా జరుగుతుంది. సో ఇది ఒక్క విషయం ప్రజలందరూ గమనించి మీరు చాలా జాగ్రత్తగా ఓట్లు మిస్ అవ్వకుండా ఎక్కడెక్కడ కమ్మల్లో ఎక్కడున్నా ఊరికి దూరంగా ఉన్న ప్రజల్ని తీసుకొచ్చి మనం ఓటింగ్ చేసి 1,00,000 మెజార్టీతో మన తమ్ముడిని గెలిపిస్తేనే మన అందరూ స్వర్ణాంధ్ర చూస్తాం. థ్యాంక్ యూ. జై జన.